హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 1 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యలను ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. 1 నుండి 10 మధ్య గల ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7. 11 నుండి 20 మధ్య గల ప్రధాన సంఖ్యలు 11, 13, 17, 19. 21 నుండి 30 మధ్య గల ప్రధాన సంఖ్యలు 23, 29. 31 నుండి 40 మధ్య గల ప్రధాన సంఖ్యలు 31, 37. 41 నుండి 50 మధ్య గల ప్రధాన సంఖ్యలు 41, 43, 47. 1 నుండి 50 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యలు అందరికీ సులభంగా గుర్తు ఉంటాయి. కానీ 51 నుండి 100 వరకు సులభంగా ప్రధాన సంఖ్యలను ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ 51 నుండి 60 మధ్య గల ప్రధాన సంఖ్యలు కావాలి. అంటే ఇక్కడ 23, 29 అనే 2 సంఖ్యలు ఉన్నాయి. ఆ 2 సంఖ్యలకు 30 కలుపగా 23 ప్లస్ 30 53. 29 ప్లస్ 30 59. 51 నుండి 60 మధ్య గల ప్రధాన సంఖ్యలు 53, 59. తరువాత 61 నుండి 70 మధ్య గల ప్రధాన సంఖ్యలు కావాలి. అప్పుడు 31కి 37కి 30 కలుపగా 31 ప్లస్ 30 61. 37 ప్లస్ 30 67. 61 నుండి 70 మధ్య గల ప్రధాన సంఖ్యలు అనగా 61, 67. తర్వాత 71 నుండి 80 మధ్య గల ప్రధాన సంఖ్యలు కావాలి. అప్పుడు 41, 43, 47. ఈ 3 సంఖ్యలకు 30 కలుపగా 41 ప్లస్ 30 71. 43 ప్లస్ 30 73. 47 ప్లస్ 30 77. ఇక్కడ 77 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య అవుతుంది. కాబట్టి ఇక్కడ 79 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. తర్వాత మనకి 81 నుండి 90 మధ్య గల ప్రధాన సంఖ్యలు కావాలి. అప్పుడు ఇక్కడ 53, 59 అనే 2 సంఖ్యలకు 30 కలుపగా అప్పుడు 53 ప్లస్ 30 83. 59 ప్లస్ 30 89. 81 నుండి 90 మధ్య గల ప్రధాన సంఖ్యలు 83, 89. తరువాత 91 నుండి 100 మధ్య గల ప్రధాన సంఖ్యలు. ఇక్కడ 61, 67 2 సంఖ్యలు ఉన్నాయి. ఆ 2 సంఖ్యలకు 30 కలుపగా 61 ప్లస్ 30 91. 91 అనేది ప్రధాన సంఖ్య కాదు, 91 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది. తర్వాత 67 ప్లస్ 30 97. ఇది మనకి ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, సో ఇలా మీరు ఈజీగా 1 to 100 ప్రధాన సంఖ్యలను ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఎగ్జామ్లో 1 to 50 మధ్యలో ప్రధాన సంఖ్యలు ఎన్ని అడుగుతారు? ఆన్సరు 15. కొన్నిసార్లు ఎగ్జామ్లో 1 to 100 మధ్యలో ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతారు? 25. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.